నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. మీకు ఈరోజు తెలియజేస్తున్నది ఏమిటంటే చదువుల తల్లి సరస్వతి దేవి గురించి, సరస్వతి మాత గురించి. సరస్వతి మాత మీ పిల్లలకు మంచి విద్య, జ్ఞానము, ఉద్యోగము మరియు తెలివితేటలు, ఆయుష్, ఆరోగ్యము మరియు తెలివితేటలు, జ్ఞాపక శక్తి కలిగించు సరస్వతీదేవి యొక్క అద్భుతమైనటువంటి నామము, మంత్రము. బ్రహ్మదేవుని యొక్క పత్నిది ఈవిడ. సరస్వతీదేవి బ్రహ్మదేవుని పత్ని. ఈవిడ బ్రహ్మకు ప్రీతిపాత్రమైనటువంటి దేవత. ఈవి యొక్క శక్తి వలన వాక్శుద్ధి మరియు మంత్రశక్తి పెరగడము, మంత్రం మరియు వాక్కు శుద్ధిగా ఉండడము, తెలివితేటలు, జ్ఞాపక శక్తి సరస్వతీదేవిని ఉపాసించిన వాళ్ళకి కలుగు ఫలితాలు ఇవి. కనుక ప్రతి గురువారము కూడా మీరు మీ పూజా మందిరంలో సరస్వతీదేవి యొక్క చిత్రపటం కానీ లేదా చిన్న విగ్రహం ఉన్నట్టుంటే సరస్వతీదేవికి 108 తెల్లటి పుష్పాలు, 108 తెల్లటి పువ్వులు సిద్ధం చేసుకోవాలి. 108 దీపారాధన చేసి, మీరు ఆవు నెయ్యితో దీపారాధన చేసి 108 సార్లు 108 పువ్వులు మంత్రాన్ని 108 సార్లు చెబుతూ ఒక్కొక్కసారి ఒక్కొక్క పువ్వును సరస్వతీదేవికి సమర్పించుకోవాలి. ఆమెను అర్చించాలి, పూజించాలి ఆ పుష్పాలతో. సరస్వతీదేవి యొక్క నామాన్ని, మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఓం విశ్వేశ ప్రియకారిణ్యై నమః. 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 విశ్వేశ ప్రియకారిణ్యై నమః. ఓం 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 విశ్వేశ ప్రియకారిణ్యై నమః. ఈ అద్భుతమైనటువంటి సరస్వతీదేవి యొక్క నామాన్ని, మంత్రాన్ని మంత్రంతో 108 సార్లు సరస్వతీదేవికి 108 పువ్వులతో, పుష్పాలతో, శ్వేత తెల్లటి పుష్పాలతో పూజ చెయ్యాలి. ప్రతి గురువారము కూడా మీ పిల్లలకు మంచి చదువు రావాలంటే, మంచి తెలివితేటలు, మంచి వాక్శుద్ధి, మంచి అయినటువంటి తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరగాలంటే, మీ పిల్లలకు పరీక్షల్లో పాస్ అవ్వాలంటే, ఆరోగ్యము, ఆయుష్ పెరగాలంటే సరస్వతీదేవిని ప్రతి గురువారము కూడా మీ పిల్లల చేత పూజ చేయించండి. మీ పిల్లలకు భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈ అద్భుతమైనటువంటి సరస్వతీదేవి మంత్రాన్ని మీ పిల్లల చేత చదువుతూ ఉంటే జ్ఞాపక శక్తి, తెలివితేటలు, విద్య వాళ్ళు చదివిందల్లా వాళ్ళకి పుస్తకంలో చూడకుండా రాసేస్తారు. ఈ అద్భుతమైనటువంటి నామాన్ని, మంత్రంతో సరస్వతీదేవికి పూజ చేయండి. ఈ నామాన్ని మీ పిల్లల చేత చేయించండి. మీరు చేయండి, మీ పిల్లల గోత్రనామాల చేత చేయించండి. 108 సార్లు
ప్రతి గురువారము కూడా తెల్లవారుజామున 108 సార్లు ఈ మంత్రాన్ని చదివించండి. మనసులో స్మరించండి, జపింప చేయండి. మరియు 1008 సార్లు చేయించండి. మీకు మీ పిల్లలకు శక్తి ఉంది, టైం ఉంది అనుకుంటే, సమయం ఉందనుకుంటే 1008 సార్లు స్మరించడం కానీ, జపించడం కానీ, మనసులో చేసుకోవడం కానీ చేసుకున్నట్లయితే మీ పిల్లలకు మంచి చదువు, జ్ఞానము, తెలివితేటలు, జ్ఞాపక శక్తి, తేజస్సు, వచ్చస్సు పెరుగుతుంది. ఈ అద్భుతమైనటువంటి సరస్వతీదేవి మంత్రాన్ని ప్రతి గురువారం చదివిస్తారని మీ పిల్లల చేత. మీ పిల్లలకు మంచి జ్ఞానము, విద్య పెరుగుతాయని, తెలివితేటలు, చురుకుదనం పెరుగుతుందని మేము మీకు తెలియజేస్తున్నాం. ప్రతి గురువారము కూడా మీరు దేవికి 108 పుష్పాలతో, పూలతో, తెల్లటి పుష్పాలతో మీ పిల్లలు తెల్లటి బట్టలు కట్టుకోవాలి. వైట్ డ్రెస్సు ధరించాలి. మీ పిల్లలు పూజ చేస్తూ ఉండాలి. మీ పిల్లల పుస్తకాలు ఆ సరస్వతీదేవి పాదాల దగ్గర పెట్టాలి. వాళ్ళు రాస్తున్న పెన్నులు మరియు పెన్సిళ్ళు ఏవైతే ఉన్నాయో చదువుకు సంబంధించినవన్నీ సరస్వతీదేవి పాదాల దగ్గర ఉండి పుష్పాలతో పూజ చేయాలి. పుస్తకాలు చేయాలి, బుక్స్ పూజ చేయాలి, సరస్వతీదేవికి పూజ చేయాలి. ఇలా చేస్తే మీ పిల్లలకు మంచి జ్ఞానము, విద్య పెరుగుతుంది, తెలివితేటలు, పరీక్షల్లో పాస్ అవుతారు, నెంబర్ 1గా పాస్ అవుతారు. కనుక మీ పిల్లలకు శుభప్రదంగా ఉండాలంటే మీ పిల్లల చేత చేయించండి సరస్వతీదేవి యొక్క పూజ. అలాగే పూజ చేసిన తదుపరి 108 పుష్పాలతో సరస్వతీదేవికి ధూపం, అగరవత్తులతో ధూపం కానీ లేదా సాంబ్రాణి ధూపం కానీ 3 సార్లు ఇవ్వాలి. ఇచ్చిన తదుపరి నైవేద్యానికి సరస్వతీదేవికి లడ్డూలు కానీ, శనగపిండితో చేసిన లడ్డూలు కానీ మీ సొంత చేతులతో చేసుకుని అవి సరస్వతీదేవికి నైవేద్యం పెట్టాలి. లేదా మీరు కుంకుమ పువ్వు, యాలకులు మరియు పాయసం చేసి, కుంకుమ పువ్వు, యాలకులు పాయసం చేసి సరస్వతీదేవికి నైవేద్యం పెట్టాలి. అలాగే పరమాన్నం కానీ లేదా చక్కెర పొంగల్ కానీ, దద్దోజనం కానీ సరస్వతీదేవికి నైవేద్యంగా ఆవిడికి సరస్వతీదేవికి మీ పిల్లల చేత నైవేద్యం పెట్టించండి. లేదా మీరు నైవేద్యం పెట్టండి సరస్వతీదేవికి. అలాగే హారతి ఇవ్వండి. కర్పూర హారతి 3 సార్లు కర్పూర హారతి ఇచ్చిన తదుపరి సరస్వతీదేవిని వేడుకోండి. సరస్వతీదేవి మా పిల్లలకు మంచి తెలివితేటలు, జ్ఞానము మరియు తేజస్సు, వచ్చస్సు మరియు తెలివితేటలు పెరగాలి. మంచి అయినటువంటి శక్తి రావాలి. మా పిల్లలకు తెలివితేటలు, చురుకుదనం పెరగాలి. పరీక్షల్లో పాస్ అవ్వాలి. మంచి విద్య రావాలి. తెలివితేటలు పెరగాలి. ఆరోగ్యము, ఆయుష్ మా పిల్లలకు రావాలి. మరియు అన్ని రంగాల్లో మా పిల్లలు అభివృద్ధి చెందాలి. సరస్వతీదేవి మా పిల్లలకు మంచి విద్య ప్రసాదించు. జ్ఞానము, తెలివితేటలు మరియు బలము, ఆయుష్, ఆరోగ్యము, తేజస్సు, వచ్చస్సు వసగు తల్లి సరస్వతీదేవి అని కోరుకుని చక్కగా ఈ నామాన్ని, మంత్రాన్ని 108 సార్లు కానీ, మీకు శక్తి ఉంది అనుకుంటే 1008 సార్లు కానీ ప్రతి గురువారం తెల్లవారుజామున చేసుకోండి. మీ పిల్లల చేత ఈ నామాన్ని, మంత్రాన్ని జపింపజేయండి. మీ పిల్లలకు సరస్వతీదేవి కటాక్షం, అనుగ్రహం కలుగుతుంది. కనుక సరస్వతీదేవి యొక్క మూలా నక్షత్రం రోజు ఈ పూజ మొదలు పెట్టించండి. లేదా మామూలుగా గురువారం చేయించండి. మరియు దేవీ నవరాత్రుల్లో మూలా నక్షత్రం వచ్చిన రోజున సరస్వతీదేవి యొక్క పూజ చేయించండి మీ పిల్లల చేత. మీ పిల్లలకు మంచి విద్య, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. మీ పిల్లలకు తెలివితేటలు మరియు విద్య వస్తుంది బాగా. తెలివితేటలు పెరిగితే చురుకుదనం మరియు జ్ఞాపక శక్తి
తేజస్సు వచ్చస్సు మరియు ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది. సరస్వతి దేవి కటాక్షం వలన పరీక్షల్లో పాస్ అవుతారు. మంచి శుభప్రదంగా మీ పిల్లలు అన్ని రంగాల్లో అన్ని విద్యల్లో రాణించడానికి ఇది ఒక గొప్ప పరిహారం కనుక మీరు మీ పిల్లల చేత చేయిస్తారని, మీ పిల్లల పేరు మీద మీరు చేస్తారని మేము కోరుకుంటున్నాం. ప్రతి గురువారం కూడా సరస్వతీదేవి యొక్క పూజ చేయించండి మీ పిల్లల చేత. మీరు శుభప్రదంగా ఉండాలి, మీ పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలి, మంచి చదువు విద్య ఉద్యోగం రావాలని మేము కోరుకుంటున్నాం. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నమస్కారం. ఓం సరస్వత్యై నమః.